ఎక్కడికి బ్యాగ్ తగిలించుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పవా? అలానా? అలా కాదు. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ జీలకర్ర వాటర్ అయితే కాచానండి. అయితే ఇలా స్ట్రైన్ చేసేసి తాగితే ఒంట్లో ఏమైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా రికవర్ అవుతుంది. అయితే బాగా చల్లారిని కాకుండా మనం వేడి ఎంతవరకు పట్టగలమో అంతవరకు తాగాలి. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే కాదండి, చిన్నపిల్లలు కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు వాళ్ళు తెలుసుకోలేరు, అంటే చెప్పలేరు. పొట్టలో పెయిన్ వస్తుంది, హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అది గ్యాసే. ఇంత చిన్న పిల్లలకి టాబ్లెట్స్ యూస్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడప్పుడు జీలకర్ర వాటర్ ఇస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇదే ఇస్తాను. నేను కాచినప్పుడల్లా మా పిల్లలకు కూడా కొద్దిగా షేర్ చేస్తానన్నమాట. చూశారు కదా, ఈ కప్పులో ఉన్న వాటర్ అయితే మేము ముగ్గురం తాగాము. ఇక్కడ మా పిల్లలు డ్రింక్ తాగుతూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. బాగలేదంటే ఏమవుతుందో, బాగుందంటే ఏమవుతుందో అన్నట్టుగా పెట్టారు. కానీ మొత్తానికి అయితే తాగారు, తాగించేసానమాట. సో పిల్లలకి అలవాటు లేకపోయినా అలవాటు చేయించాలండి. చూశారు కదా, మా బాబు చాలా కష్టపడుతూ తాగుతున్నాడు. జీలకర్రలో కొంచెం సాల్ట్ వేసేసి మరగనిచ్చాను కదా, సో ఎప్పుడూ తాగపోయేసరికి ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఇంకా మార్నింగ్ కర్రీ కోసం అయితే బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి వాష్ చేసేసి ఇక్కడ క్లాత్పై ఆరబెట్టేశాను. మా బాబు అయితే నేను కూడా కట్ చేస్తాను మమ్మీ, నాకు పని చెప్పవేంటి అసలు అన్నట్టుగా మాట్లాడాడు. సరేలే, బెండకాయలు స్మూత్గా ఉంటాయి కదా, కట్ చేస్తా అన్నాడు కదా అని చెప్పేసి కట్ చేయమన్నాను. కానీ ఎలా అయినా సరే వాళ్ళు పెద్దవాళ్ళు కట్ చేసినట్లు ఫాస్ట్గా అయితే కట్ చేయలేరు కదా, సో ఎలా కట్ చేస్తాడో ఏందని చెప్పేసి చూద్దామని చూస్తున్నాను. పర్వాలేదండి, కాకపోతే ఒక్కొక్కటి పట్టుకొని కట్ చేయడం వల్ల కొంచెం లేట్గా కట్ చేశాడు. కానీ మొత్తానికి ఇక్కడ ఉన్న బెండకాయలన్నీ కూడా మా బాబాయ్ కట్ చేశాడండి. ఎలా కట్ చేశాడు ఏందనేది కూడా మీకు చూపిస్తాను. ఒక పక్క కిచెన్లో వంట కంప్లీట్ చేసుకుంటూ మరో పక్క వాషింగ్ చేసిన బట్టలు ఉంటే అవన్నీ ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. ఇవన్నీ ఎక్కడివక్కడ సర్దేసేయాలి. అయితే అన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేయనండి, మరి కొన్ని వాషింగ్ మిషన్లో వేస్తాను. కొన్ని హ్యాండ్ వాష్ చేసే ఉంటాయి కదా, అవి మాత్రమే సపరేట్గా వాష్ చేస్తాను. ఎందుకంటే అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, అవి మళ్ళీ అన్ని బట్టలకు అవుతాయి అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లో వేయను అనమాట, పాడైపోతాయని కూడా. ఇక్కడ చూశారు కదా, ఇది కొత్త డ్రెస్, కానీ కలర్ మాత్రం విపరీతంగా చేంజ్ అయిపోయింది. సో ఇంకా ఇలాంటివి వేయనండి. ఇక్కడ మా బాబుకి పెద్ద అవార్డు అయితే ఇవ్వాలండి. బెండకాయలు మొత్తం కట్ చేసింది మా బాబు. లాస్ట్లో మా పాప వెళ్ళి అలా నైఫ్ పట్టుకుంది. నేనే కట్ చేసాను మమ్మీ, నేనే కట్ చేశానని చెప్తుంది. కానీ ఇద్దరు మాత్రం భలే అల్లరి చేస్తారండి, కొంచెం కూడా ఎక్కడ తగ్గరనమాట. పోటాపోటీగా పోటీ పడతారు. మమ్మీ నేను కట్ చేస్తే చూడు చెల్లి నేను కట్ చేశానని చెప్తుందని మా వాడు ఎక్కడ అసలు కొంచెం కూడా తగ్గేది లేదు. ఇద్దరు మాత్రం పోటాపోటీ అనమాట. పిల్లలు చూశారు కదా, మా బాబు చాలా చక్కగా నీట్గా కట్ చేశాడు. ఒక్కొక్క బెండకాయ తీసుకొని కట్ చేశాడు అనమాట. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అయితే ఆనియన్ పచ్చిమిర్చి మాత్రం నేనే కట్ చేశానండి. ఆనియన్ గట్టిగా ఉంటుంది, పచ్చిమిర్చి కారం అవుతుంది కదా చేతులకి అని చెప్పేసి వద్దని చెప్పాను. సో ఇప్పుడైతే ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసేస్తానండి. అంటే నేను ఫ్రై లాగా చేయను, అలానే పులుసులాగా పెట్టనండి, కర్రీలాగా చేసేస్తాను. వంట కంప్లీట్ అయిపోతుంది అనుకునే టైంలోనే ఈవినింగ్కి ఏ స్నాక్స్ కావాలో కూడా ముందుగానే ఆర్డర్ వేస్తారండి. ఆలూ చిప్స్ అట్లీస్ట్ ఒక 2 months నుంచి అడుగుతున్నారండి మా పిల్లలు. అయితే నేను ఏంటంటే మనం బయట కొన్నట్టుగా రావు, అంటే క్రిప్సీగా ఉండవు. ఎంత మనం మంచిగా ట్రై చేసినా, ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఆలూ చిప్స్ ఇంట్లో అసలు సెట్ అవ్వవు. ఎందుకు అని చెప్పేసి నేను అలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. బయట తీసుకొచ్చి పెట్టొచ్చు, కానీ అదే పనిగా అవే తింటూ ఉంటారు మా పిల్లలు. మా పాపకి బాగా ఇష్టం అనమాట, టమాటో ఆలూ చిప్స్ అంటే చాలా బాగా ఇష్టము. కానీ అది పడదనమాట, మా పాపకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా తెప్పించట్లేదు. కానీ ఇంట్లో అయినా ప్రిపేర్ చేయ మమ్మీ అప్పుడప్పుడు అన్నట్టుగా అడుగుతున్నారు. సరేలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. నేను చేయట్లేదు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా రావు అని చెప్పేసి. కానీ ఈరోజు మమ్మీ నేను బెండకాయలు కట్ చేశాను, నాకు ఎలా అయినా సరే ఆలూ చిప్స్ చేయాల్సిందే, ఆలూస్ ఉన్నాయి కదా, డాడీ తెచ్చాడు కదా అని ఇంకా ఒక ఆర్డర్ లాగా పాస్ చేశారనమాట. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇక్కడ ఆలూ చిప్స్ తీసేది ఉంది కదా, ఇదైతే
మా పక్కన ఆంటీ దగ్గర ఉంటే తీసుకున్నాను. ఆంటీ కూడా ఎప్పుడూ తయారు చేయలేదంట, కానీ ఎలా వస్తాయో నువ్వు చేసి చూపిస్తావు కదా, చూద్దాంలే అనింది. అయితే ఇంకా ఇక్కడ ఒక 5 ఆలుగడ్డలు పెద్ద పెద్దవి తీసుకొని వీటిపైన ఉన్న పీల్ తీసి వాటర్లో వేసి నీట్గా కడిగేసి ఈ విధంగా చిప్స్ తయారు చేసేది ఉంటుంది కదా, అది పెట్టుకొని గ్రేడర్ దీంతో తీస్తున్నాను. కానీ పెద్దగా ఉండి ఇలా పట్టుకునేటప్పుడు పల్చగా వస్తున్నాయండి కొన్ని, మరికొన్ని అయితే లావుగా వచ్చేస్తున్నాయి, అంటే మందంగా వస్తుందన్నమాట. ఇట్లా ముక్కలు ముక్కలుగా వస్తుంది, అన్నీ సమానంగా రావట్లేదు, కొన్ని సమానంగా, మరి కొన్ని సగం కట్ అయ్యి వస్తున్నాయి, మరి కొన్ని లావుగా వస్తున్నాయి. చూసారు కదా ఈ విధంగా వస్తున్నాయి. సరేలే చూద్దామని చెప్పేసి మొత్తం కూడా ఇలా తీసేస్తూ ఉన్నాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఆలు చిప్స్ మనము సాల్టెడ్ వాటర్లో వేసేటప్పుడు గట్టిగా ఉంటాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ సాల్టెడ్ వాటర్లో నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, మెత్తగా అయిపోతుంది అనమాట ముక్క ఆటోమేటిక్గా. అయితే నేను మందంగా ఉన్నాయని చెప్పేసి పక్కన పెట్టేశాను కదా కొన్ని చిప్స్, వాటిని అయితే తీసేసాను కంప్లీట్గా, ఈ ముక్కలలో కలపలేదనమాట. మళ్ళీ వీటిని నీట్గా కడిగేసేసుకొని మళ్ళీ పక్కన ఒక ఫ్రెష్ వాటర్ ఒక గిన్నెలో పెట్టేసుకొని అందులో ఇలా వేసేసుకుంటున్నానండి. అయితే నేను ఫస్ట్ సారి సాల్టెడ్ వాటర్లో వేసాను కదా, ఆ వాటర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయాయో. చూసారు కదా ఆలు ముక్కలకి ఏ విధంగా ఉంటుందో, ఇలా వైట్గా చేంజ్ అయిపోయాయి అనమాట. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇంకొకసారి అయితే ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసాను. అసలు ఎంత మెత్తగా అయిపోయాయి అంటే ఆలు ముక్కలు, అసలు నేనే నమ్మలేకపోయాను. అందుకోసమే అనుకుంటా ఇలా వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత వీటిని క్లీన్ చేసేసి ఒక క్లాత్ వేసేసి ఒక 1 అవర్ అయితే ఆరబెట్టేసుకోవాలండి. ఎండ బాగా ఉన్నట్లయితే హాఫ్ అన్ అవర్లోనే ఆరిపోతుంది. అయితే నేను ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట. నాకు 2 అవర్స్ పట్టింది, ఎందుకంటే ఒక పక్కేమో కొంచెం వర్షం పడేదానిలాగా మబ్బులు పట్టింది, ఎండ లేదు మాకు. అందుకోసమే నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. ఒక 2 అవర్స్ టైం పట్టింది. ఈవినింగ్ అయితే అయిందండి. ఇంకా మా పాప అయితే నేను టెన్నిస్ ఆడుకుంటా మమ్మీ అని చెప్పేసి చాలా సీరియస్గా ఫోర్స్ పెట్టి వెళ్తుందనమాట. కానీ తను ఎలా ఆడుతుంది ఏంటి అనేది మీరు కూడా చూడండి వీడియోలో. అయితే మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఆలు చిప్స్ తయారు చేయ మమ్మీ, ఆరబెట్టావు కదా అని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. అవి ప్రిపేర్ చేసుకుంటూ నేను ఈ విధంగా వాళ్ళు ఆడేదాన్ని వీడియో షూట్ చేశాను. ఇద్దరికీ రాదండి, కొత్త. చూశారు కదా మా పాప ఎలా ఆడుతుందో, కానీ తను వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఫేస్ పెట్టిందో చూశారు కదండి. సో అయితే సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలందరూ బయట ఆడుతూ ఉన్నారు. సో వీళ్ళు కూడా ఆడుకోవాలనే ఉంటుంది కదా. అయితే ఎవరు బ్యాట్స్ అయితే ఇవ్వరనమాట, ఎవరు బ్యాట్లు వాళ్ళు తెచ్చుకొని ఆడుతూ ఉంటారు. అందుకోసమే వీళ్ళకి కూడా బ్యాట్లు తీసుకొచ్చాను. ఇద్దరు ఆడుతున్నారనమాట. అయితే రాదు, ఇద్దరికి ప్రాక్టీస్ అయితే చేయండి అని చెప్పాను అనమాట. సో ఈలోపు నేనైతే ఆలు చిప్స్ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఈవినింగ్ అయ్యింది, ఎలాగో స్నాక్స్ పెట్టే టైం కాబట్టి పిల్లలకి ఇవి ప్రిపేర్
చేసేసి ఇద్దామని చెప్పి ఇంకా ఇవి డ్రై అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే వీటికి వాటర్ అంటుకొని ఉంటుంది కదా, అది డ్రై అయితే సరిపోతుంది అనమాట. ముక్క మొత్తం గట్టిగా ఎండిపోవాలని అయితే లేదు. సో ఇంకా బాగా ఆయిల్ హీట్ చేసుకొని కొన్ని అయితే వేసేసి చెక్ చేసుకుంటున్నాను. అయితే టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి. ఇవి క్రిప్సీగా రావాలి అంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉంచేసాను. అయితే మా పిల్లలు ఏంటంటే షాప్లో మాదిరిగా వైట్గా ఉండాలి కదా, ఇలా గోల్డెన్ కలర్లో మాడినట్టుగా వచ్చేసాయి ఏంటి అని అడిగారు. కానీ వైట్గా ఉంటే మెత్తగా ఉంటాయి అన్నమాట, క్రిప్సీగా ఉండవు. సో అది కూడా అప్పటికప్పుడు మనం వేయించి తింటేనే క్రిప్సీగా ఉంటున్నాయి. కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే మాత్రం అస్సలు రావట్లేదు. ఎన్ని టిప్స్ ఫాలో అయినప్పటికి కూడా ఈ చిప్స్ తయారు చేయడం అనేది అసలు ఇంట్లో రావట్లేదండి. కానీ ఇప్పుడు మంచిగా వస్తే మరొకసారి ట్రై చేద్దామని చెప్పేసి నా ఒపీనియను. సో ఇంకా మొత్తం చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, మీరే చూడండి. మళ్ళీ మరికొన్ని అయితే వేసేసానండి. అయితే ఆయిల్ బాగా ఓవర్ హీట్ అయ్యేసరికి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. అయితే ఈ విధంగా ఉంటే క్రిప్సీగా ఉంటాయి అనేది నా ఒపీనియన్ అనమాట. అయితే వైట్గా ఉన్నప్పుడే తీస్తే అసలు క్రిప్సీగా ఉండట్లేదండి. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే కదా మళ్ళీ మీరు ట్రై చేస్తారు. సో ఈ విధంగా అయితే నేను అన్నీ చేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో కారం సాల్ట్ వేసేసి బాగా కిందకి పైకి టాస్ చేసేసుకుంటే మొత్తం కలుస్తుంది అనమాట. చేత్తో అయినా కలుపుకోవచ్చు, మన ఇష్టము. ఆలు చిప్స్ తయారీ విధానం లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.